అమ్మా నేనా? అవును పెదబాబు. సునంద కోసం అని కాదు, మన హనుమంతు కోసం, మన పార్వతి కోసం. మన కోసం చాలా చేసినా వీళ్ల రుణం తీర్చుకోవడం కోసం నువ్వెళ్ళాలి నాన్నా. అమ్మా ఈరోజు నేను నీతో పాటు ఉండాలనుకున్నానమ్మా, నీ దగ్గరే టైం స్పెండ్ చేయాలనుకున్నానమ్మా. కానీ నేనెప్పుడూ నీ దగ్గరే ఉంటాను కదా నాన్నా. ఈ ఒక్కరోజు నువ్వు వెళ్ళి పార్వతి నిశ్చితార్థం వేడుకలు ముగించుకున్రా. అమ్మా నేనెక్కడికైతే వెళ్ళకూడదనుకున్నానో నువ్వు అక్కడికే వెళ్ళమంటున్నావు. పగిలిపోతున్న ఈ గుండె నుండి రక్తం కారడం ఎవరు చూడట్లేదు. మీరేంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు? త్వరగా బయలుదేరండి. ఆడిట్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కల్లో చిన్న పొరపాటు జరిగినా కోట్ల నష్టంతో పాటు పరువు కూడా పోతుంది. త్వరగా బయలుదేరండి. అమ్మా ఐశ్వర్య, మహిక్ తోడుగా వెళ్ళమ్మా. వెళ్ళండి త్వరగా. బాయ్. టేక్ కేర్ బ్రో. పార్వతి జాగ్రత్తగా వెళ్ళు. ఇంకా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండకు. నువ్వు అత్తారింట్లో పనులు చూడాలి, వాళ్ళ యోగక్షేమాల గురించే ఆలోచించాలి. పెద్దబాబు బయలుదేరండి. అలాగేమ్మా. పెద్దబాబు ఇలాగే వెళ్తావా? పార్వతి నిశ్చితార్థం మనింటి బిడ్డ అనుకున్నాక ఎంత హుందాగా, ఎంత సంతోషంగా ఉండాలి. బాగా రెడీ అయి వెళ్ళు. పార్వతి నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. అట్టగే అమ్మగారు. నన్ను క్షమించండి. ఆడిటర్స్కి ఫోన్ చేసి కంపెనీ ఆడిటింగ్ చేయాలని కోరింది, మీ అందర్నీ ఇంట్లో నుంచి పంపించడానికి. పెదబాబు నా కళ్ళ ముందే ఉంటే కన్న ప్రేమతో నేను దీక్ష విరమిస్తానేమోనని పార్వతి వెంట వెళ్ళమన్నాను. మీరు తిరిగొచ్చేలోపు పెద్ద కోడలు రావాలి, లేదంటే ఇక నాకు హలో చీప్రాంటీ, టీ టిఫినీలు అయ్యాయా? ఆదడగడానికా నువ్వు ఫోన్ చేసింది? ఇక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు ఇంట్లో తీరిగ్గా ఉన్నావేమో అనుకుంటున్నా. ఇవాళ పార్వతి నిశ్చితార్థం, ఆ తర్వాత దాని పెళ్లి, శోభనం, పిల్లలు, శుభంకాడు ఇవన్నీ మాకు తెలియకనా? అది సంతోషంగా ఉండకూడదు నీలాంబరి. ప్రేమలో పడ్డవాళ్ళు సంతోషంగా ఎప్పుడు ఉండరా ఆంటీ? విరహవేదన్ని అనుభవిస్తూ ఉంటారు. దేవాన్ని వదిలి వెళ్ళిపోతుంటే దానికి ప్రాణం వదిలి వెళ్ళిపోతున్నట్టుంటుంది. అమ్మా చంద్రమ్మ, దేవాని వదిలి వెళ్ళడం కాదు, దేవానే దాన్ని వెంట పెట్టుకుని నిశ్చితార్థానికి వెళ్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. నాగేశ్వరరావు గారి పెళ్లి కనుక సినిమా క్లైమాక్స్ లో ఉంది. నువ్వు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకుని యూట్యూబ్ చూసుకుంటూ ఉండు, తర్వాత మన బతుకులు ఉప్మా అయిపోతాయి. అది నిశ్చితార్థానికి వెళ్తే మనకే మంచిది కదా. నీకు కాన్సెప్ట్ క్లారిటీగా తెలియదనుకుంటా. పార్వతి నిశ్చితార్థానికి వెళ్తోంది, ఇక్కడేమో అఖిలక దీక్ష చేస్తోంది.
మూడో రోజు దీక్షలో పార్వతే పెదబాబు ప్రేమించిన అమ్మాయి అని తెలిసిందనుకో, ఎంగేజ్మెంట్ లేదు గింగేజ్మెంట్ లేదు, అంతా క్యాన్సిల్ అయి కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. నీకు బీపీ ఎంతుందో చూద్దామని 2 నిమిషాలు పరీక్షించాను ఆంటీ. నా ప్లాన్ ఇంకా నీకు చెప్పలేదు. మ్యాటర్ ఏంటంటే పార్వతి నిశ్చితార్థానికి వెళ్ళదు. ఏంటి? అదే కదా, అది నిశ్చితార్థానికి వెళ్ళేలోపు దాన్ని పైలోకానికి పంపించేస్తా. ఇక్కడ అఖిలాంటి పూజ కూడా ఫ్లాప్ అయ్యేలాగా స్కెచ్ వేశాను. అప్పుడు పెద్ద కోడలు ఎవరనేది తెలుసుకునే లోపు పార్వతి చచ్చిపోయిందన్న సెంటిమెంట్తో అందరి జాసం మళ్ళుతుంది. మరి సునందక్క వాళ్ళు దీనికోసం ఎదురు చూస్తుంటారు కదా. 7 రాక కోసం ఎదురు చూస్తుంటారు. పర్లేదు. పెదబాబు కూడా వెళ్తున్నాడు కదా నీలాంబరి. నీ ప్లాన్ వర్కౌట్ అయ్యేదేనా? పక్కనే హీరో ఉన్నా టార్గెట్ మాత్రం పని మనిషి మీదే ఉంటుంది. దాన్ని ఎలా లేపేయాలో క్లియర్ ఐడియాతో ఉన్నాను. తేడా వస్తే మాత్రం బాగుండదు చంద్రమ్మ. అది హోమ్ మినిస్టర్ కోడలు అవ్వకూడదు. అఖిలక్కకు పెద్ద కోడలు ఎవరనేది తెలియకూడదు. ఇవి రెండూ కాకుండా మేగోటి పార్వతి మరణం అన్న వార్తే తెలియాలి. అదే జరగబోతోంది. ఎలా చేస్తున్నానో నువ్వే చూస్తావు కదా. మర్డర్ ని డైరెక్ట్ గా చూసే ఓపిక నాకు లేదు గాని, అది హరీమన్నదన్న మెసేజ్ నాకొచ్చినా చాలు. దాని నిశ్చితార్థం అని ఇంట్లో చేసిన పిండి వంటలు 10 మందికి పంచుతా. ఆ పంచేయి. పాపం చచ్చిపోయిందనుకున్న వాళ్ళు పుణ్యం వచ్చేలా నిన్ను దీవిస్తారు. ఓకేనా? ఓకే, సయ్యో. బాయ్. పెద్దబాబు, నీకోసం కొన్న డ్రెస్ నాన్న. బాగుందో లేదో వేసుకొని చెప్పు. అమ్మా పార్వతి, మీ ఇద్దరు నా 2 కళ్ళలా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఒక కన్ను ఇంకో కన్నుని చూడలేదన్నట్టు చెరో దిక్కైపోయారు. నా గుండె నీరు కారడం ఆగట్లేదు. ఐ మిస్ యు పార్వతి. రావచ్చు పెద్దబాబు గారు. అదేంటి పార్వతి కొత్తగా అడుగుతున్నావు? ఇంకో ఇంటి గడపలో అడుగు పెట్టబోతున్నాను కదా పెద్దబాబు గారు. వెళ్ళిపోతున్నావా పార్వతి? వెళ్ళే ముందు ఈ పుస్తకం మీకు ఇద్దామని వచ్చాను పెద్దబాబు గారు. రాత్రి గోరింటాకు పెట్టే చోట మర్చిపోన్నారు.
ఇక దీని అవసరం లేదు పార్వతి. నుదుటిన ఉన్న రాతి అర్థం కావట్లేదు. అలాంటప్పుడు నేను రాసుకునే పిచ్చి గీతలు ఏమర్థమవుతాయి? నా గుండెనే ఇల్లు దాటిపోతుంది. ఈ డైరీ గది దాటితే ఏముంది పార్వతి? మురళీశ్వరం నీవే, వేదాల శృతి నీవే, శ్రీకృష్ణ గీతార్థము నువ్వే. సత్యానివి నీవే, సన్మార్గము నీవే, సుగుణాల సీతమ్మవు నువ్వే. అమ్మ ప్రాణాలు నిలబడాలని పూజలో భాగమయ్యావు. నీ ప్రాణాన్ని కూడా తెగించావు, కానీ వెళ్ళిపోతున్న నా ప్రాణానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నావు పార్వతి. యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై సైట్ నౌ. నిశ్చితార్థానికొచ్చి నువ్వు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళడం కల్లారా చూస్తే నా గుండె ఆగిపోయి కళ్ళు మూతపడతాయి పార్వతి. జన్మనిచ్చిన అమ్మకు పాదాభివందనం చేసి ఈ జన్మకు సెలవు చెప్తాను. మా నాన్నగారు ఘట్టమనేని ప్రచండ భూపతి రాజావారు వారి పేరు నిలబెట్టడానికి ఆహర్నిశలు ఎంతో కష్టపడ్డాను. నా పెద్ద కొడుకు దేవేంద్ర భూపతి రాజా తను ప్రేమించిన అమ్మాయిని వెతికి తీసుకురావటానికి అంతే కష్టపడ్డాను. చేయని పూజలు లేవు, తిరగని గుళ్ళు లేవు, మొక్కని దేవుడు లేడు. పెద్దబాబు తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగాడు. నేను చూపించిన దారిలో వెళ్ళాడు.
ఇలాంటి కొడుకుని కనాలని ఎంతో మంది అనుకునేవాళ్ళు. అలాంటి వాడి వెంట ఏడడుగులు వేసే అమ్మాయిని వెతికి పట్టుకోవటానికి ఇన్ని ప్రయత్నాలు చేశాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కేవలం 24 గంటలు టైం ఉంది. ఈలోపు పెద్ద కోడలితో తిరిగొచ్చానా సరే, లేదంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతాను. ఇక నా నుదుటన సింధూరం పెట్టే అవకాశం ఉండకపోవచ్చండి. అమ్మలేని పిల్లల్ని బాగా చూసుకుంటారని అనుకుంటున్నాను. నా మీద చూపించే ప్రేమను వీళ్ల మీద చూపిస్తే నేను లేని లోటు తీరుతుందనుకుంటా. అమ్మా, బయలుదేరుతున్నావా పెద్దబాబు? అవునమ్మా, వెళ్తున్నాను. నాలాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నాననాలి కానీ ఎంతో భవిష్యత్తున్న నువ్వు వెళ్ళొస్తాను అనాలి నాన్నా. నా తరువాత ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని చూసుకునేది నువ్వే నాన్నా. ఏ కష్టం వచ్చినా సరే చక్రవర్తిలాగానే ఉండాలి. నా కొడుకు తల వంచకూడదు, తలదించే పరిస్థితి రాకూడదు. నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలి. నా ఆయుష్ ఈ రోజుతోనే తీరిపోవచ్చమ్మా. ఇన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్న పార్వతిని నేను ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయాను. తనిప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. నేను కూడా వెళ్ళిపోతున్నానని ఎలా చెప్పనమ్మా? నా ఆయుష్ కూడా నువ్వే పోసుకోవాలమ్మా. సైలెంట్ అయిపోయావేంటి నాన్నా? ఏం లేదమ్మా, వెళ్ళే ముందు నేను చూసిపోదామని వచ్చాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు.
వెళ్ళు నాన్నా. జాగ్రత్త. ఓకేమ్మా.